అందరికీ నమస్తే। ఈ కాంగ్రెస్ ప్రభుత్వం లోపల ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులకు మరి ఇక్కడ బీఆర్ఎస్ ఫోబియా పట్టుకున్నది। బీఆర్ఎస్ నాయకులు ప్రజల లోపల గనక ప్రజలతోటి మమేకమైతే మరి తమ మీద ఉన్నటువంటి వ్యతిరేకత ఇంకా రెట్టింపై తాము రాబోయే రోజులలో మరి తమకు ఖచ్చితంగా వాళ్ళ దగ్గర నుంచి చీత్కారం ఎదురైతుంది అనుకుంటారో। మరి ఇక్కడ బీఆర్ఎస్ నాయకులను ప్రజలతోటి మమేకం కాకుండా మరి ఏ విధంగా అడ్డుకోవాలని చూస్తా ఉన్నారో మనం చూస్తా ఉన్నాం। మరి ఇక్కడ మొన్నటికి మొన్న ఏదైతే మల్హర్ మండల్ లోపల మరి మహేష్ రెడ్డి అనే వ్యక్తి అదేవిధంగా వాళ్ళ స్నేహితులు మరి శ్రీశైలం కానీ లక్ష్మణరావు కానీ అదేవిధంగా నారాజ్ గౌడ్ కానీ మరి అక్కడ పిఎంపిఎల్ పుట్టమదన్న ప్రీమియర్ లీగ్ అని క్రికెట్ పెడితే పోలీసులతో ఏ విధంగా ఆటంకాలు కలిగించారు। టెంట్ రాకుండా అదేవిధంగా సౌండ్స్ రాకుండా జనరేటర్ రాకుండా మరి అక్కడ భూమి ఇవ్వకుండా ప్రయత్నాలు చేసి చివరికి ఆ భూమిని కూడా ప్లవ్ వేసి దున్నడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళు అక్కడే మరి అర్ధరాత్రిళ్ళు అక్కడ మేల్కొని ఇవాళ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తా ఉన్న పరిస్థితి మనం ఇక్కడ చూస్తా ఉన్నాం। అంటే ప్రతిపక్ష నాయకులు ప్రజలతోటి మమేకమైతా ఉంటే రాబోయే రోజులలో తమకు ఓటమి తప్పదని మరి ఇక్కడ మంత్రి శ్రీధర్ బాబు ఏ విధంగా అయితే చేసిండో ఇక్కడ రామగుండంలో కూడా అదే పరిస్థితి నెలకొంటా ఉన్నది। నేను చూసుకున్నట్టయితే ఎన్ఆర్ఐ హరీష్ రెడ్డి అని మరి కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిండు ఎన్ఆర్ఐ అయితే ఈయన అమెరికా నుంచే మరి ఇక్కడ సోషల్ మీడియా ఎంత పవర్ఫుల్ గా ఉన్నదో చూసినాం కదా। ఆ సోషల్ మీడియా ద్వారా అమెరికా నుంచి ఎప్పటికప్పుడు అంటే రాజకీయాల మీద ఉన్నటువంటి ఆసక్తితోటి మరి ఇక్కడ రామగుండం నియోజకవర్గంలో మొత్తం ఓవరాల్ గా తెలంగాణలో ఏం జరుగుతుంది రామగుండం నియోజకవర్గంలో ఏం జరుగుతుందని ఎప్పటికప్పుడు తన వాయిస్ ద్వారా ప్రజలను అప్రమత్తం చేసే ప్రయత్నం చేసిండు। మరి ఇక్కడ ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో మరి ఆయన ఇక్కడ తన జాబ్ కూడా రిజైన్ చేసి వచ్చి ఫుల్ టైం పాలిటిక్స్ లో ఇప్పుడు రామగుండంలో తిరుగుతా ఉన్నాడు। వీళ్ళ మదర్ వచ్చేసి ఆల్రెడీ గతంలో ఎంపీపీగా చేసిండు। కొత్తగా ఏర్పడ్డ పాలకుర్తి మండలానికి మరి తొలి ఎంపీపీగా వీళ్ళ తల్లి గారు మరి ఇక్కడ వేల అనసూయ గారు ఆల్రెడీ దీని ఆ రాజకీయాల్లో ప్రాతినిధ్యం వహించిండు। ఈయన కూడా మరి రామగుండం నుంచి ప్రజలకు మరి అందుబాటులో ఉండాలి సేవ చేయాలనే ఉద్దేశంతో ఈయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం జరిగింది। మరి అదేవిధంగా అక్కడ ఎమ్మెల్యేను ఎక్కడికక్కడ ఆయన మరి ఆ తప్పులను ఎత్తి చూపుతూ ప్రజలను చైతన్యపరుస్తూ మరి ఇక్కడ కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఈయన ఎక్కడికక్కడ అడ్డుకట్ట వేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు। ఈ అసలు విషయం ఏంటంటే నిన్నటి రోజున ఐటిక్లంకాల్లో 18వ డివిజన్ లో మరి ఇక్కడ ఏదైతే సీతారాముల కళ్యాణం జరుగుతూ ఉన్నదో అక్కడ వీనే హరీష్ రెడ్డి తన ట్రస్ట్ తరఫున మరి అక్కడ ఏదైతే ఆ భక్తులకు సల్ల ప్యాకెట్లు పంపిణీ చేసిందట। ఆ సల్ల ప్యాకెట్ల పంపిణీ చేస్తా ఉంటే పోలీసు వాళ్ళు పాపం బట్టలు నింపుకొని కాంగ్రెస్ నాయకుల ఆదేశాల మేరకు మరి ఇక్కడ వేళ హరీష్ రెడ్డి కనుక అక్కడ సల్ల ప్యాకెట్లు వంచితే మొత్తం ప్రజలందరూ ఆయనతోటి మమేకం అయిపోతారు మా ఓట్లన్నీ అటే పోతాయని చెప్పి మరి బెంబేలు ఎత్తినటువంటి కాంగ్రెస్ నాయకులు పోలీసులను పంపి వాళ్ళని అక్కడి నుంచి ఆ కార్యక్రమాన్ని అడ్డుకొని అక్కడి నుంచి వెళ్ళగొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు। చూసి ఉన్నట్టయితే ఈయన సిఐ 2 టౌన్ సల్లా ప్యాకెట్లు పంపిణీ చేస్తా ఉంటే మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అని అంటారు। ఇది ఏం నిర్బంధం ఇక్కడ ఎందుకు మరి ఆ భక్తులకు వీళ్ళు స్వయంగా సొంత పైసలతోటి సల్లా ప్యాకెట్లు పంపిణీ చేస్తా అంటే వీళ్ళకెందుకు ఈ దురద వీళ్ళకి పోలీసు వాళ్ళకి ఎందుకు ఈ ఆబ్జెక్షన్ అంటే కాంగ్రెస్ నాయకులు అక్కడ వాళ్ళని అక్కడ కార్యక్రమం చేయనియద్దు పంపింది ఎందుకంటే రేపటి రోజున ఈ ప్రజలందరూ వాళ్ళతోటి మమేకమై వాళ్ళకి ఆకర్షితులు అవుతారు వాళ్ళు చేసే సేవా కార్యక్రమాలకు అనుకుంటున్నా ఇంత భయం ఎందుకు మీరే నిజంగా ఇవాళ అధికారంలో ఉన్నారు మీరు అధికారంలో ఉన్న వాళ్ళు ప్రజలకు మంచి చేసినట్టు అయి ఉంటే మిమ్మల్ని ఆదరిస్తారు కదా ప్రజలు ఇలాంటి చిల్లర రాజకీయాలు ఎందుకు చేస్తా ఉన్నారో ఒకసారి ఆలోచన చేయాలి। కమాన్పూర్ ఎస్ఐ అయితే ఇక్కడ ఆయన బట్టలు చింపుకుంటాడు ఇక ఇక్కడ వాళ్ళని పట్టుకొని ఈయనొక మరి అక్కడ స్థానిక కార్పొరేటరు మరి ఆయనను నువ్వే ఎక్కువ చేస్తాను మరి నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలంటాడు। అక్కడ ఏం నిర్బంధం ఉన్నది అదేమన్నా పాకిస్తానా బార్డర్ దాటిందా ఎందుకు ఈ పోలీసు వాళ్ళకి ఇంత అత్యుత్సాహం మరి అత్యుత్సాహం ఏందో ఇక్కడ హరీష్ రెడ్డి మాటలను విన్నట్టయితే హనుమాన్ మందిరం దగ్గర ఈ రోజు జరగబోతున్నటువంటి
చేస్తున్నటువంటి రాముల వారి కళ్యాణం కార్యక్రమానికి మరి నా తరఫున నా మిత్రులందరి తరఫున కూడా మజ్జిగ ప్యాకెట్లు పంచుదామని చెప్పేసి నిన్న ఒక కార్యక్రమం చేద్దామని చెప్పేసి నేను అక్కడ దానికోసం ఏర్పాట్లు చేస్తున్న సందర్భంలో స్థానికంగా గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కార్పొరేటర్ చంద్రబాబు అనే ఒక వ్యక్తి వచ్చి అక్కడ ఏర్పాటు చేస్తున్నటువంటి మా వ్యక్తులపై అమానుషంగా కిరాతకంగా దాడి చేశారు. గెలిచి నెల రోజులు కూడా అయితే లేదు, తన మీదనే పోటీ చేసి మరి ఓడిపోయినటువంటి బీఆర్ఎస్ మా అభ్యర్థి ఉడలి రామచంద్ర గారిని కిరాతకంగా దాడి చేశారు. అవసరం లేనే లేదు అక్కడ. వాస్తవంగా అక్కడ ఎటువంటి గొడవ జరుగుతారో ఏమి ఎవరి పనులు చేసుకుంటున్నారు. అంత సహృదయ వాతావరణంలో ప్రశాంతంగా ఉన్నటువంటి వాతావరణంలో ఎవరో ఏదో కేసీఆర్ గారికి మరి అభిమానులు ఉండొచ్చు. కేసీఆర్ గారు అమ్మని ఎవరు అభిలాష్ అనే ఒక అబ్బాయి అతను ఏదో పాట పెట్టుకుంటే ఆ పాటకి కోపానికి తెచ్చుకొని ఆయనను కొట్టి తర్వాత అన్నను కొట్టి నానా రచ్చ చేసి వెళ్ళిపోయాడు. మరి ఇప్పటికి తాగి వచ్చిండు. వాస్తవానికి చెప్పాలంటే గుడి ఆవరణలోకి మరి తాగి కూడా తాగి వచ్చిండు, నానా రచ్చ చేసిండు, కొట్టిండి, ఇద్దరిని వెళ్ళిపోయాడు. నేను ఇక్కడ స్థానికంగా ఉండే శాసనసభ్యులు అడుగుతున్నా, రాష్ట్ర మీరు ఇస్తున్నటువంటి మీ కార్పొరేటర్లకు ఇస్తున్నటువంటి ట్రైనింగ్ ఏంది? మీరు గెలిచినటువంటి 38 మంది మళ్ళా ఇండిపెండెంట్ మా పార్టీ వాళ్ళు అందరినీ కలుపుకొని 45 మందిని మీరు ఒక సిబ్బందిని తయారు చేసుకున్నారు కదా. ఈ రకంగా మరి ఇక్కడ వాళ్ళు సల్లా కోసం వాళ్ళ ఏర్పాట్లు చేస్తుంటే అలవినే దాడి చేస్తే పోలీసు వాళ్ళు మరి దాడి చేసిన వాళ్ళ మీద కేసు పెట్టాల్సింది పోయి ఉల్టా వీళ్ళని అక్కడి నుంచి వెళ్ళగొట్టే ప్రయత్నం చేసి మరి అక్కడి నుంచి సల్లా ప్యాకెట్లు పంచొద్దని అంటారు. ఇదంతా కూడా ఏం జరుగుతా ఉన్నది? ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా కూని చేస్తా ఉన్నారు? ఇంకా రేవంత్ రెడ్డి చెప్తాడు మీరు నిరసనలు కూడా తెలియజేసుకోవచ్చు స్వేచ్ఛగా అని చెప్తాడు. నిరసనల మాట దేవుడెరుగు. ప్రజలకు సేవా కార్యక్రమాలు చేస్తా అంటే కూడా మీరు బట్టలు చింపుకుంటా ఉన్నారే, ఇంత భయం ఎందుకు మీకు? అంటే ప్రజల లోపల ఏదైతే మరి మీ మీద పూర్తి వ్యతిరేకత ఏదైతే ఉన్నదో అది బీఆర్ఎస్ నాయకులు ప్రజలతోటి ఇంటరాక్ట్ అయితే అదంతా బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ గా మారుతుందని చెప్పి భయపడి అక్కడ క్రికెట్ పోటీలు అడ్డుకోవడం కానీ ఇక్కడ చల్ల ప్యాకెట్ల పంపిణీని అడ్డుకోవడం కానీ ఇలాంటి దుర్మార్గపు కార్యక్రమాలు కనుక మీరు ఒడిగట్టినట్టయితే అంతిమంగా ప్రజలే న్యాయ నిర్ణేతలు. రేపటి రోజున ప్రజల చేతులలో ఇలాంటి ఏదైతే దుర్మార్గపు పనులు చేసే వాళ్లకు ఖచ్చితంగా వాళ్లకు మరి వాళ్ళ ప్రజల చేత చీత్కారం తప్పది అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం.